నమస్కారం. శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుల మతాలను రెచ్చగొడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకుని తీరును ఖండించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఎంజీ బ్రదర్స్ వారి కియా సిరోస్ డీజిల్ అండ్ పెట్రోల్ కార్లు లాంచ్ చేసిన నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్. నేటితో ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు, ప్రారంభమైన మూల్యాంకనం. 10వ తరగతి పరీక్షలు వ్రాయనున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, అనేక మతాలు, అనేక కులాలు, భాషలతో ఉన్న దేశంలో అందరూ సోదరులా కలిసిమెలిసి జీవించే ప్రాంతంలో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా చేయడం చట్టవిరుద్ధం. ఇందుకు భిన్నంగా ఇటీవల నంద్యాలలో బీజేపీ నాయకుడు అభిరుచి మధు అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, నంద్యాల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఇటీవల బీజేపీ నాయకుడు అభిరుచి మధు పట్టణంలో చేపట్టిన ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశం నిర్వహించి ఖండించడం జరిగింది. కొన్ని రోజుల క్రితం నంద్యాలలో కొంతమంది నాయకులు 20%, 80% ఉండే హిందువులు, 20% ఉండేవాళ్ళు అని చెప్పడం జరుగుతోంది. ఈ రకంగా నంద్యాలలో ఏ రాజకీయ నాయకుడు కూడా విడగొట్టి మాట్లాడింది లేదు. ఇది చాలా బాధాకరం. ఎప్పుడు కూడా నంద్యాల ప్రశాంతత చిహ్నం. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇంకొక క్యాస్ట్ అని ఎప్పుడు వేరుగా చూసిందే లేదు. నంద్యాల గత చరిత్ర మీకు తెలుసో తెలియదో ఒక్కసారి చూసుకోండి. ఎప్పుడు కూడా ప్రశాంత చిహ్నంగా నంద్యాల ఉంటా ఉంది. ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆత్మకూరు నాగేశ్వరం శెట్టి, ఎస్బి నబీ సాహెబ్, బుజ్జా వెంకరెడ్డి గారు, ఏరాస ప్రతాప్ రెడ్డి గారు, ఏరాస అయ్యప్ప రెడ్డి గారు, ఈ రకంగా నేను చెప్పుకుంటూ పోతే రామ్నాథ్ రెడ్డి గారు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు ఇటువంటి ఆలోచన చేసింది లేదు. ఫరూక్ గారు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నాయకులు ఎప్పుడు నంద్యాలను, పార్టీలు ఎన్నెన్నో ఉండని, నంద్యాలను కులమతాలకు అతీతంగా రాజకీయం చేసిన నాయకులే. కేవలం రాజకీయం పీరియడ్లో తప్ప రిమైనింగ్ పీరియడ్ అంతా కలిసి ఉండేవాళ్ళు. అటువంటి మంచి వాతావరణం నంద్యాలలో ఉంది. మీరు ఒకసారి చూడండి నంద్యాల పరిస్థితి. ఎక్కడైనా ఒక అంగట్లో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ, ఒక దుకాణంలో కానీ, ఒక స్టాల్లో కానీ అందరూ కలిసి పని చేసుకుంటారు. ముస్లిమ్స్ ఉండేవాళ్ళు హిందువులు ఉంటారు, హిందువులు ఉండేవాళ్ళు క్రిస్టియన్లు ఉంటారు, క్రిస్టియన్లు దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు. ఇక్కడ వేరుభావమే లేదు. 20%, 80% లేదు. మీరు ఏం ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నారు, ఏమనుకుంటా ఉన్నారు మీరు? తప్పది. 1%, 99% ఉన్న మేము కలిసే ఉంటాం. 70%, 30% ఉన్న మేము కలిసే ఉంటాం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ స్వార్థ రాజకీయాల కోసం వేరుకుంపటి చేయాలనుకుంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వ్యక్తులు ఎవరు లేరు. నేను క్లియర్గా మీకు చెప్తా ఉన్నా, దయచేసి నంద్యాలను విడగొట్టవద్దు. నంద్యాల ప్రశాంతతకు చిహ్నం ఎప్పుడు అలాగే ఉంటుంది. మేమంతా దానికోసమే పోరాడతాం, దానికోసమే మేముంటాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కరోనా లాంటి పాండమిక్ పీరియడ్లో ఏ రకంగా హెల్ప్ జరిగిందో చూడండి ఒకసారి. ప్రపంచానికే ఎప్పుడు అటువంటిది రాకూడదు అని కోరుకుంటామో అటువంటి పీరియడ్లో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరం ఒకరికొకరు కలివిడిగా సాయం చేసుకున్న రోజు మీకు కనపడలేదా? నంద్యాల యువత
వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. నంద్యాలలో చేసిన సర్వీసు ఎప్పుడు మర్చిపోలేండి. నంద్యాలలో చేసిన సర్వీసు నంద్యాల కంటే నంద్యాల మిగతా ఊర్లలో కూడా చేసినారు. మీకు కనపడలేదా? ఆ రోజు క్యాస్ట్ గురించి ఎవరన్నా చూసారా? ఏ రకంగా మీకు ఒక్కసారి చరిత్ర తిరిగేయండి. ఎన్ని మరణాలు! కోవిడ్లో ఇంట్లో వాళ్ళు రావాలంటే భయపడేవాళ్ళు. అట్లాంటప్పుడు మా నంద్యాల సోదరులు కలిసి హెల్ప్ చేసిన రోజులు. దయచేసి ప్రశాంతమైన అందరము కలిసి ఉండే నంద్యాలను విడగొట్టవద్దు అని చెప్పేసి నేను చెబుతూ, పోలీసు వారికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఈ రకంగా చేసే వ్యక్తుల మీద చట్టపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. గత కొన్ని రోజుల క్రితం బీజేపీ నాయకులు మన నంద్యాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ కుల మతాల మీద చిచ్చు పెట్టాలని, తమ రాజకీయ స్వార్థం కోసం మతం రంగు పులుముకొని మైనార్టీస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నంద్యాలలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇలా ఎలాంటి కుల భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు ఆప్యాయతగా అన్న, వదిన, అక్క, బావ ఇలాంటి వరుసలతో పిలుచుకుంటూ ఎంతో ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళ మధ్య కుల మతాలని విభేదిస్తూ చిచ్చు పెట్టాలని చూడడం అనేది మంచి పద్ధతి కాదు. అదే విధంగా మన భారతదేశంలోనే చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో అన్ని కుల మతాలను కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు ఉన్న మన భారతదేశం పట్ల గౌరవిస్తూ ప్రతి ఒక్కరము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. అదే విధంగా మనం నిన్ననే ఎలాగైతే హోలీ పండుగ చేసుకున్నామో, హోలీ పండుగలో ఒక రంగు కాకుండా ఎన్నో రంగులు కలిస్తేనే అది చూడ్డానికి ఎంతో చక్కగా ఉండే హోలీ లాంటి హోలీ పండుగ లాంటి మన జీవితాలన్నీ అన్ని కుల మతాలు అందరూ కలిసి ఉంటేనే మన భారతదేశం చక్కగా చూడడానికి ఉంటుంది. అలాంటిది ముఖ్యంగా మన నంద్యాలలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండే మనల్ని మధ్యలో ఇలాంటి కులమత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు అనేది మేము ఖండించడం జరుగుతుంది. అలాగే అలాంటి వారి వ్యక్తి పట్ల ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మరియు పోలీస్ యంత్రానికి అలాగే లోకల్ నాయకులు కానీ మేము కోరుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో కానీ ఇలాంటి విదేశపూర్వకంగా రాజకీయాలు చేయకుండా, ఏ నాయకులు చేయకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మనమందరము కలిసిమెలిసి నంద్యాలలో అభివృద్ధికి కృషి చేయాలే తప్ప ప్రజల మధ్యలో అలాగే ప్రతి ఒక్క వ్యక్తుల మధ్యలో గొడవ చేసే విధంగా ఉండకూడదని, అది నాయకుడి లక్ష్యం కాదని నేను వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్ట వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్ఛార్జి స్పెషల్ అధికారి జె నివాస్, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చెరువు గట్టుపై మొక్కలు నాటే కార్యక్రమంలో సిఎస్ పాల్గొని మొక్కలను నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చెత్తాచెదారం తొలగింపు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించడం తదితర రకరకాల పరిశుభ్రత పనులు చేపట్టి స్వచ్ఛ ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే చిన్న చెరువు కట్టపై ఉన్న చెత్తా చెదారాలను తొలగించడంతో పాటు వాకింగ్ ట్రాక్ను మెరుగులు దిద్ది అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ప్రతి నెల ఒక కార్యక్రమం చొప్పున ఈ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం అనే థీమ్పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలలో పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరం చేసి ప్రజలందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డీఓ విశ్వనాథ్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ నంద్యాల పట్టణంలో ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మనం ఏదైతే ప్రతి నెల 3వ శనివారం నిర్వహించుకుంటున్నామో ఆ కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా, ఒక పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఏదైతే ఈ పరిశుభ్రత గురించి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడము, రకరకాల కార్యక్రమాలు టేకప్ చేయడము, ఇవన్నీ చేస్తున్నాం. ఈరోజు ఈ పట్టణంలో మరి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో ఈ ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం చేశారు. అందులో నేను కూడా మరి నివాస్ గారు ఈ జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ నివాస్ గారు కూడా వచ్చారు. సో మనందరి ఉద్దేశం, అలాగే లోకల్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, చైర్పర్సన్ గారు ఉన్నారు, అలాగే రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద మినిస్టర్ గారు కూడా ఉన్నారు. మా అందరి ఉద్దేశము ప్రజల్ని భాగస్వామ్యులను చేసి వీలైనంత వరకు మనం ముందు పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం పనిచేసే ప్లేస్ పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది, మన వీధి పరిశుభ్రంగా ఉంటే గ్రామం, మన పట్టణం, మన వార్డు, మన రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మనకు పర్సనల్ హైజీన్తో పాటు ఈవెన్ మంచి పరిశుభ్రమైన ఆలోచనలు కూడా మనలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలను జాగృతం చేసేందుకు, మోటివేట్ చేసేందుకు ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ గారు గత 2 నెలలు ఏ కార్యక్రమాలు చేశారో చెప్పారు. ఇది ఇంకొకటి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఊరికే క్లీన్లీనెస్సే కాకుండా రకరకాల కార్యక్రమాలు తీసుకొని ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ నెల మనం తీసుకున్న కార్యక్రమం ఏమంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయడం, అలాగే వీలైనంత వరకు రీయూజ్ చేసుకుంటూ రీసైకిల్ చేసుకుంటూ వెల్త్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది. అది కూడా మరి రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లో, అన్ని హ్యాబిటేషన్స్లో, అన్ని వార్డ్స్లో కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో కూడా అన్ని హ్యాబిటేషన్స్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగస్వాములు కావాలని మరి నేను నివాస్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా అందరి కోరిక ఒకటే, మనం అందరం కలిసి ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ తీసుకున్నామో రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని, దానికి మనం వేస్తున్న ఈ అడుగులు మరింత వడివడిగా ముందుకు వెళ్ళి అతి త్వరలోనే రాష్ట్రం పరిశుభ్రమైన రాష్ట్రంగా కావడానికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ టోటల్ బండ్ పైన డిఫరెంట్ పాకెట్స్ లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ తో ప్రారంభించుకున్నాం. తర్వాత నెలలో సోర్స్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడుకుని ప్రయత్నం చేశాం. ఇప్పుడు 3వ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని బ్యాన్ చేసి రీయూజబుల్స్ ని మనము ప్రమోట్ చేయడానికి 3వ నెల కాన్సెప్ట్ గా మనము ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ రావడం, అలాగే మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ నివాస్ సార్ రావడం, సెక్రటరీ ఫైనాన్స్, చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాక్టివిటీలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ ఆవరణంలో ఎంజీ బ్రదర్స్ వారి కియా సిరోస్ డీజిల్ అండ్ పెట్రోల్ కార్లు నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంజీ బ్రదర్స్ కియా సిరోస్ డీజిల్ అండ్ పెట్రోల్ కార్లు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటు ధరల్లో సరికొత్త ఫ్యూచర్స్, మంచి మైలేజ్తో అందరికీ లభించడం విశేషమని తెలిపారు. సేల్స్ మేనేజర్ రామాంజనేయులు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లా పరిధిలోని దీబగుంట్ల NH రోడ్డు పెట్రోల్ బంకు వెనుక ప్రాంతంలో ఎంజీ బ్రదర్స్ కియా సిరోస్ కార్ అతిపెద్ద షోరూంను వచ్చే 3 నెలల వ్యవధి కాలంలోనే అతి త్వరలో గొప్ప ప్రారంభం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రామాంజనేయులు, టీమ్ లీడర్ నవీన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సురేంద్ర, షోరూం బృందం పాల్గొనడం జరిగింది. సూపర్. ఓకే, మీకు ఇంకా టాప్ అని చెప్పి మాటలు చెప్పండి సార్.
మాన్యువల్లోనే ఆటోమేటిక్లోనే కూడా దొరుకుతుంది. 1000cc ఉంది, 1100cc ఉంది, 1500cc కూడా ఉంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిందన్నమాట. 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ కూడా మనకి ఈ బండి పైన ఉంది. వెరీ ఎకనామికల్ వెహికల్, వెహికల్ చాలా బాగుంటుంది, బడ్జెట్తో ఉంది. కియా కంపెనీకి సంబంధించినటువంటి సిరోస్ కారు మోడల్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీని తరఫున కియా ఎంజీ బ్రదర్స్ కియా తరఫున ఏ రామాంజనేయులు గారు ఈ యొక్క లాంచింగ్లో పాల్గొన్నారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ కియా ఫర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మేము నంద్యాలలో మన ఆర్డీఓ ఆఫీస్కి వచ్చేసి మన విశ్వనాథ్ సార్ గారి చేత మా న్యూ కియా సిరోస్ వెహికల్ని అన్వీలింగ్ చేసి లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే నంద్యాల డిస్టిక్లో మేము దిబ్బేకుంట్ల అనే ఏరియాలో మా షోరూమ్ కూడా ఒక వితిన్ 2 monthsలో స్టార్ట్ అయిపోతుంది. వీఆర్ వెరీ గుడ్ సర్వీసింగ్ ఇన్ నంద్యాల డిస్టిక్, ఆల్ ఆఫ్ యూ. వీఆర్ వెల్కమింగ్ ఇన్ నంద్యాల డిస్టిక్ ఆల్సో. ఎంజీ బ్రదర్స్ అనేది అనంతపూర్లోనే ఒక షోరూము, కర్నూలులో ఒక షోరూము, మనము నంద్యాలలో కూడా అదేవిధంగా స్టార్ట్ చేయబోతున్నాము సేల్స్ అండ్ సర్వీస్. ఈ సిరోస్ విషయానికి వస్తే ఈ బండి అనేది మనకు వితిన్ 3 monthsలో లాంచ్ అయిపోయింది. మనకి ఇక్కడ వెరీ ఎకనామికల్, పెట్రోల్ అండ్ డీజిల్లో అవైలబుల్, మాన్యువల్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజన్లో కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ కూడా అందించడం జరుగుతుంది. మార్చి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేటితో ముగిశాయి. అదేవిధంగా ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైందని, ఏప్రిల్ 5వ తేదీ లోపల అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మూల్యాంకనం పూర్తి కావడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని సునీత వెల్లడించారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా ఆదేశాలు, సూచనల మేరకు నంద్యాల జిల్లా పరిధిలో పరీక్షల నిర్వహణ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్షల నిర్వహణకు సహకరించిన అధికారులకు, అధ్యాపకులకు, అన్ని శాఖల అధికారులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను ఆమె తెలియజేశారు. వొకేషనల్ ఇంటర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సరే. సో అందరికీ నమస్తే. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. సో ఈ 12 daysలో కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువంటి సంఘటనలు జరుపుకోకుండా పూర్తిగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క పరీక్షల నిర్వహణలో పాల్గొన్నటువంటి సిఎస్డిఓలకి, ఇన్విజిలేటర్స్కి, అదేవిధంగానే కాలేజ్ స్టాఫ్కి, అదేవిధంగానే పోలీస్ డిపార్ట్మెంట్కి, మెడికల్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, సో ప్రతి ఒక్కరికి కూడా, మీడియా అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. సో కాబట్టి ఇంకా ఒకేషన్కి సంబంధించి 20వ తారీఖు వరకు కూడా మనకి కొన్ని సెంటర్స్లో మాత్రమే, సో మనకి 17, 18, 10 సెంటర్స్లలో, 19, 22 సెంటర్స్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రోజుతో అయితే అన్ని రెగ్యులర్ పరీక్షలన్నీ కూడా అయిపోయినాయి. అదేవిధంగానే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ ప్రక్రియ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో సాంస్క్రిట్ అనేటువంటిది 7వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇంకా 17వ తారీఖు నుంచి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్, అదేవిధంగానే తెలుగు, సివిక్స్, సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సో 17వ తారీఖు నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ యొక్క వాల్యుయేషన్ అంతా కూడా మన గర్ల్స్ కాలేజ్లోనే నిర్వహించడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగానే మనకి దాదాపుగా ఈ యొక్క మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి దాదాపుగా 2 లక్షల వరకు కూడా ఈ యొక్క సెంటర్కి అలాట్ చేయడం జరిగింది. సో దాదాపుగా అన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. సో మనకి ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా దాదాపుగా ఈ యొక్క వాల్యుయేషన్ ప్రక్రియ ఉండడం జరుగుతుంది. సో ఆ యొక్క బోర్డు నిర్వహించినటువంటి తేదీ లోపల, సో అది 4 కానీ 5 కానీ ఆ తేదీ లోపల కూడా ఈ యొక్క వాల్యుయేషన్ ప్రక్రియ ముగింపబడుతుంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్లో మన కమిషనర్ గారి నుంచి సిఓఐ గారికి, అదేవిధంగానే మన జిల్లాకు సంబంధించి గౌరవమైనటువంటి కలెక్టర్ గారు, మేడం గారి ఇన్స్ట్రక్షన్స్తో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క సెంటర్స్లో కూడా ఎటువంటి అసౌకర్యాలకు లేవను కాకుండా ఆ యొక్క పరీక్షల నిర్వహణ జరిగింది. సో మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు వ్రాయనున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేసింది.
10th విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి బస్సుల్లోకి ఎక్కించుకోవాలని ఆదేశించింది. పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు నిర్వహిస్తుంటే అనుమతించాలని పేర్కొంది. ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నంద్యాల డిపో మేనేజర్ గంగాధర్రావు వివరాలను వెల్లడించారు. ఓకే సార్. పెడితే ఒక పేజ్ ముందుకు పోతుంది కదా. నంద్యాల జిల్లా ప్రజలందరికీ మరియు విద్యార్థులందరికీ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో నమస్కారాలు తెలియజేస్తూ సోమవారం అనగా 17/3/2025 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాల్ టికెట్ ఉన్న విద్యార్థులు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో నివాస స్థలం నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు ఫ్రీగా హాల్ టికెట్ చూపించి ప్రయాణం చేయడానికి అనుమతి ఉంది. కనుక విద్యార్థులందరూ కూడా బస్ పాస్ లేకపోయినా కూడా 10th క్లాస్ హాల్ టికెట్ తోటి నివాస స్థలం నుంచి పరీక్షా కేంద్రం వరకు ప్రయాణం చేయవచ్చును, ఉచితంగా ప్రయాణం చేయవచ్చును. కనుక విద్యార్థులందరూ కూడా ముందుగా బస్ స్టేషన్ కానీ లేదా బస్ స్టాప్ కానీ చేరుకుని పల్లె వెలుగు మరియు అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ కండక్టర్ గారికి చూపించి ఫ్రీగా మీ సెంటర్ వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే పరీక్ష సెలవు దినంలో కానీ ఇంకా వేరే రోజుల్లో ఎప్పుడైనా ఉన్నా కూడా ఈ హాల్ టికెట్ మీద ఫ్రీగా ప్రయాణం చేయడానికి అనుమతిస్తున్నారు. కనుక ఈ సదవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకొని మీ యొక్క పరీక్షకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుల మతాలను రెచ్చగొడుతూ అనుచిత వ్యాఖ్యలను చేసిన నాయకుడి తీరును ఖండించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఎంజీ బ్రదర్స్ వారి కియా సిరోస్ డీజిల్ అండ్ పెట్రోల్ కార్లు లాంచ్ చేసిన నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్. నేటితో ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు, ప్రారంభమైన మూల్యాంకనం. 10వ తరగతి పరీక్షలు వ్రాయనున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.